నమస్తే. ప్రస్తుతం మన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిన్న జరిగిన ఏదైతే మేయర్ ఉందో మహబూబ్ నగర్ సంబంధించిన మేయర్ ముదిరాజు సామాజిక వర్గానికి రావడంతో ఇక్కడ ఉన్న ముదిరాజు సామాజిక వర్గం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మమత మేయర్గా ఎన్నుకోబడింది. మొత్తం మమత గారు ఉన్నారు. అదేవిధంగా తన ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారో సీను ఇద్దరు ఉన్నారు. ఆ దంపతులు ఇద్దరు మన వద్దన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. ఎట్లా అనిపిస్తున్నామో ఈరోజు ఒక సామాజిక వర్గానికి ముదిరాజు సామాజిక వర్గానికి ఈ పదవి రావడం జరిగింది. మీ ఏ విధంగా ఉంది? సీఎం రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నాకు ఈ అవకాశం రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ 60 వార్డులు కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరికీ 60 వార్డుల డివిజన్లకి నేను ఏమి అందించాలనేది ఆ అభివృద్ధి నా లక్ష్యంగా పెట్టుకుంటా, చేస్తాను తప్పకుండా. ఒక్కసారిగా ఒక్కసారి ఈ పదవి వచ్చే వరకు ఎట్లా అనిపించింది? ఎందుకంటే రాష్ట్ర మొత్తంలో కూడా మన మహబూబ్ నగర్ మేయర్ అనే వరకు కొంచెం, ఎందుకంటే సీనుకు ఆల్రెడీ రాజకీయంలోనే ఉన్నాడు, సీనుకు అన్నీ తెలుసు. మీరు ఎప్పుడు ఏ రోజు కూడా బయటికి వెళ్ళిన వ్యక్తి. ఈరోజు నువ్వు ఒక ఇంట్లో ఉండే ఒక మహిళకు, ఈరోజు ఇంటికి పరిమితమైన మహిళకి ఈరోజు ఒక మేయర్ పదవి అనేది చాలా పెద్ద పదవి. ఆ మేయర్ పదవి నీకు వరించింది. ఈరోజు ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఎందుకంటే ఒక్కసారిగా బయటకు వచ్చే వరకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు నేను ఇంట్లో ఉండేదాన్ని, అసలు బయటికి వెళ్ళిన తర్వాత మా ఆయన ఇన్ని చేసిండా, ఇవన్నీ ఇంత ఫాలోయింగ్ ఉందా, ప్రజల మనసులో ఇంత నిలుపుకున్నాడా మా ఆయన అనేది చాలా సంతోషకరమైన, నాకు చాలా బాగా అనిపించింది. అసలు నేను మేయర్ గిట్ అయితే ఫస్ట్ నేను ఇది చేయాలి అనే ఆలోచన ఉందా? నాకు ఫస్ట్ విద్యా సంస్థలు కావాలి, పిల్లల స్కూళ్ళు, వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండాలి, టీచర్స్ బాగుండాలి. వాళ్ళకి మొత్తం మీద బయటికి కాదు, గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లాగా ఉండాలి. చెప్పిన ఎట్లా అనిపిస్తుంది? నువ్వు ఆ రాజకీయ పార్టీ తిరిగి వచ్చినావు, మొత్తం చేసినావు, సొసైటీ గురించి మొత్తం తెలుసు. ఈరోజు అనుకోకుండా వచ్చిన ఏడాదికే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో నీకు మీ మేడంకు ఈరోజు మేయర్ పదవి రావడము, అది ఎవ్వరు ఊహించని స్థితిలో ఈరోజు రావడం జరిగింది. అది నీకు కూడా తెలుసు. ఎట్లా అనిపిస్తుంది? ముఖ్యంగా మీడియా వాళ్ళకు నమస్కారం. ఈరోజు మనకు పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, మన ఎమ్మెల్యే గారు యూనస్ ఆధ్వర్యంలో పార్టీ పెద్దలందరూ కలిసి మా యొక్క భార్య అయిన మమత గారిని మేయర్ ఎన్నుకోవడం జరిగింది. వాస్తవానికి మాకు మొన్నటి వరకు కూడా ఏం తెలియదు మాకు ఆ విషయం. నిన్న మార్నింగ్ ఈ విషయం మాకు తెలిసింది. మేము చాలా సంతోషంగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబాన్ని కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పదవిని కట్టబెడతాను ఇంతవరకు కూడా అనుకోలేము. మేము చాలా పార్టీకి రుణపడి ఉన్నాము. అలాగే ఎమ్మెల్యే గారు అడుగులు నడుచుకుంటూ, అలాగే మా కులం సంబంధించి ముదిరాజు వర్గం కూడా చేయూతనిచ్చుకుంటూ అన్ని వర్గాల్లో కలుపుకొని పోయే విధంగా ఈ 60 డివిజన్లలో భార్యతో పాటు నేను కూడా నా వంతు కృషి ఖచ్చితంగా గల్లీ పోయి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజల సమస్యలు ఏమున్నాయి, ఇందిరమ్మ ఇండ్ల ప్రాబ్లం ఏముంది, డ్రైనేజ్ వ్యవస్థ, స్కూల్ వ్యవస్థ, ప్రతి ఒక్క ప్రణాళిక ప్రకారం సార్తో కలుపుకొని మేమంతా, మాకు 60 వార్డులు కూడా మాకు యునానిమస్గా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి 60 వార్డుల ప్రజలకు మేము అభివృద్ధి చేసే విధంగా మా బాధ్యత ఉంది. మేము ఖచ్చితంగా ఇది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి క్రమశిక్షణ ఒక ఎమ్మెల్యే అంటే ఇప్పుడు మామనాడు వైపు చూస్తుంది తెలంగాణ స్టేట్ మొత్తం. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గం కూడా చాలా వరకు పెద్దపీఠం ఇవ్వడము, అందరూ కూడా అందరు దాదాపుగా అన్ని డిస్టిక్ల తెలంగాణ స్టేట్ మొత్తం కూడా నన్ను అభినందిస్తున్నారు. ఈరోజు దానికి కారణం ఓన్లీ కాంగ్రెస్ పార్టీలో ఇది సాధ్యమని గట్టిగా బలగు చెప్తుంది. ఎందుకంటే గతంలో కూడా పనిచేసిన వేరే పార్టీలకు నాకు అవకాశం దొరకలేదు కాబట్టి రావడం జరిగింది. కానీ మేము కాశీను ఇప్పుడు గతంలో చూసాం, నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఆ రోజు కూడా నేను గుర్తించలేదు, అనుకోకుండా కాంగ్రెస్ రావడము, కాంగ్రెస్లో గుర్తించడం జరిగింది. అనుకోకుండా ఒక్కసారిగా ఒక మేయర్ పదవి, ఈరోజు మేయర్ అనే దానికి చాలా ఉన్నాయి ప్రోటోకాల్స్. మేయర్ అనే పదానికి చాలా ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది? ఒక్కసారిగా షాకింగ్ అన్నట్లు అనిపించిందా, లేకపోతే ఏంది నాకు రావడం ఏంది, వరించడం ఏంది మేయర్ పదవి అని ఎట్లా? ఖచ్చితంగా ఎవరైనా షాక్ అవుతారన్నది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక మంచి స్థాయి చిరకాల మా పిల్లల తరాలకు కూడా, ముత్తాతల వరకు కూడా ఇది గుర్తుంటుంది. నేను కూడా ఏంటంటే ధర్మం పాటిస్తా కాబట్టి నేను ధర్మమేనున్నా. మొదటగా బీజేపీలో పనిచేసిన అప్పుడు ఎమ్మెల్యే ఎన్ఎం గారు దాదాపు మనకు మెజార్టీ వచ్చింది ఇక్కడ చూసుకోవచ్చు 42 బూత్లలో. తర్వాత నాకు కొన్ని ప్రజలకు సేవ చేసే విధంగా నేను పార్టీ మారడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా వర్కులు చేసినాము, అన్ని రకాలుగా చేసినాము. అప్పుడు నాకు టికెట్ రాలేదు, నాకు గెలిచే అవకాశం టికెట్ రాలేదు. కాబట్టి నేను పార్టీ పద్ధతులు ఉల్లంఘించకుండా
నేను పోయి నామినేషన్ కూడా విత్డ్రా చేసుకోవడం జరిగింది. నాకు గెలిచే సీటు మొత్తం మామూలు 42 వాళ్ళల్లో 49 వాళ్ళల్లో మనదే ఉండే. ఏంటంటే మీకు పార్టీలకు అతీతంగా పని చేస్తాం, పార్టీ సిద్ధాంతాలను కట్టుబడి ఉంటాము. ఈ పార్టీలో కూడా నేను ఎన్ఎం గారి అభివృద్ధి చూసి రావడం, పాత పరిచయం వల్ల ఎన్ఎం గారు నన్ను వెల్కమ్ చెప్పిండు. పార్టీలోకి వచ్చినా కూడా చాలా అభివృద్ధి చేసిన. ఇంకా కూడా నాపై చాలా బరువు ఉంది. ఇప్పుడు అన్ని వాళ్ళలో 60 వాళ్ళలో కూడా మాకు దాదాపు అంతమంది కూడా కలుపుకొని పోయే విధంగా ఆ ఆఫీసర్స్ కానీ అలాగే కార్పొరేటర్లను కూడా అందరినీ కలుపుకపోయి మమేకమై అన్ని పార్టీలకు మేము పనిచేసే విధంగా నేను ఈరోజు చేద్దామని మనస్ఫూర్తిగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకున్నారు. పార్టీ పెద్దలు కూడా నాపై ఇంత నమ్మకం పెట్టి మేము ఒక మధ్యతరగతి కుటుంబం అన్న మామూలు సాధారణమైన వ్యక్తులం మేము. మాకు ఇటువంటి అవకాశం అంటే మేము దైవప్రసాదంగా భావించి క్రమశిక్షణగా ఒక చిన్న తప్పు అనేది జరగకుండా మామనార్లో ఎక్కడైనా సరే మేము తప్పు చేయకుండా అందరినీ కలుపుకునే విధంగా అభివృద్ధి ఏంటంటే మామనార్ అనేది ఎన్నంతో పాటు మేము కూడా అన్నతో కలిసి అభివృద్ధి పనులు నడిపే విధంగా మేము కృషి చేస్తాం. ప్రజాస్వామ్యంలో ఎన్ఎం బాటలోనే నేను నడుస్తా. ఎందుకంటే ఎన్ఎం విద్యతో పాటు ప్రజా అభివృద్ధి కోసం పాలమూరు పట్టణ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తుంది. తన అడుగులో నా అడుగు అంటూ కూడా మేయర్ మమత చెప్పడం జరుగుతుంది. తన భర్త కూడా నా భార్యకు ఎప్పుడు వెన్నంటూ ఉంటూ తనకు ప్రోత్సాహం ఇస్తానంటూ కూడా పేర్కొనడం జరుగుతుంది. మహబూబ్నగర్ నుంచి మన తెలుగు కోసం మీ మధు.